రే మహేష్, ఏంట్రా తెగ ఆలోచించేస్తున్నావు? ఇప్పటికైనా నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలిరా. ఇది వీరేష్ డబ్బు. నీ లక్ బాగుంది కాబట్టి నీ దగ్గరకు వచ్చింది. ఈ డబ్బు వెనక ఎంతమంది పడుతున్నారో నీకేమైనా తెలుస్తుందా? ఇంకా అర్థం కాలేదా? నిన్ను పట్టుకోరనుకుంటున్నావా? ఇలా ఎన్ని రోజులని దాక్కుంటూ తిరుగుతావురా? అని అంతకేశవులు వాళ్ళ రౌడీలు నిన్ను వెతుకుతున్నారు కదరా. ఒక పక్క పోలీసులు కూడా వెతుకుతున్నారు. వాళ్ళ నుంచి ఎంతకాలమని పరిగెడతావురా? వాళ్ళ అడ్డు నువ్వు తొలగించుకోవాలి. మరి వాళ్ళని అలాగే వదిలేసావనుకో నీకు ఎప్పటికైనా ప్రమాదమే రోయ్. నందకేశవులు నిన్ను పట్టుకోవడం కాదురా, నందకేశవులనే నువ్వు వెతకాలి. వాళ్ళని ఒక్కొక్కళ్ళని వెతికి పట్టుకొని మరి నువ్వే వేసేయాలి. ముందా పంజుడు ఇక్కడ రిలాక్స్ అవడం కాదు, ఇంకా తర్వాత డబ్బుతో నువ్వేమైనా చేసుకో. అర్థమైందిగా? ఏదోటి చెయ్యి. ఇక లే. ఏం చేస్తున్నావు మహి? నమస్తే అన్న. రేయ్, నమస్తలకేం తక్కువ లేదు కానీ డబ్బులు తీసుకున్నావు ఇయ్యాలని తెలియదారా? ఎడ చేసినవురా? అన్న అది ఇంట్లో కూర్చొని ఉంటే నాకు డబ్బులు ఎట్లా వస్తాయిరా? ఇంకేంటో చెప్పు అన్న. అది సరే సరే, 5 రోజుల్లో ఇట్లా డబ్బు రాకపోతే నా మనుషులు నీ ఇంటికి వస్తారు. సరే అన్న. ఏం చేస్తున్నావే? ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఏంటే మాట్లాడావు? ఏం చేస్తున్నావు? ఏం లేదండి. పక్కింటి సాంబయ్య దగ్గరికి వెళ్ళి ఒక 5 లక్షలు కావాలి, తీసుకురాపో. ఏంటి 5 లక్షలా? అవును, 5 లక్షలే. ఏం మాట్లాడుతున్నారండి? 5,000 అన్నట్టు చెప్తున్నావు ఈజీగా. ఎలా అడుగుతాం 5 లక్షల వాళ్ళని? అప్పో సప్పో ఏదో ఒకటి చెప్పి తొందరగా తీసుకురా. అప్పో సప్పో అంటే ఏదో ఒక ప్రాపర్టీని తాకట్టు పెట్టమంటారు. ఎక్కడి నుండి తెచ్చి పెట్టమంటావు? ఏ మన ఇంట్లోకి పప్పుకి సాంబార్కి రావట్లేదా? పప్పు ఉప్పు కోసం 5 లక్షలు అడగమంటారా వాళ్ళని? సరే, మీ తమ్ముడికి ఒకసారి ఫోన్ చేసి 5 లక్షలు అడుగు. అరే వాళ్ళైనా ఎలా ఇస్తారు మనకు? నీ తమ్ముడు కళ్ళంకి ఆపరేషన్ కి డబ్బులు కావాలంటే హెల్ప్ చేయలేదానే? హెల్ప్ చేస్తే మళ్ళీ 5 లక్షలు అడగాలందా బదులుకి? అదంతా కాదే. ఇప్పుడు నువ్వు పక్కింటికి వెళ్తావా, పుట్టింటికి వెళ్తావా, ఎక్కడికి వెళ్తావో నాకు అనవసరం. నాకు 5 లక్షలు కావాలి. అది కాదండి, నేనంత డబ్బు అడగలేను. నేను నా వల్ల కాదండి, మీరేమైనా చేసుకోండి. అంతేనా? అంతే అండి. ఉండు, నీ పని చెప్తా. ఏం చేస్తానో చూడు. ఏంటి ప్రాబ్లం? అబ్బే ఏం లేదు. ఇప్పుడు దాకా నేను వింటూనే ఉన్నాను. ఫోన్ ఆన్లోనే ఉంది. ఎంత గొడవ అవుతున్నా నాకెప్పుడు చెప్పలేదే? 5 లక్షలు కావాలని నీతో గొడవ పడుతున్నాడుగా. అదేం లేదులే. మరి నాకు చెప్పొచ్చుగా అనిత, నీకేదైనా ప్రాబ్లం ఉంటే. నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు మహి. నేను ట్రై చేస్తానంత డబ్బులు సర్దడానికి. రే పిచ్చా నీకేమైనా? ఎంత డబ్బు అనుకుంటున్నావు? నీకోసం నేను ఏమైనా చేస్తానంత. నువ్వు ఒకసారి ఇచ్చావనుకో మళ్ళీ మళ్ళీ అదే పనిగా అడుగుతూనే ఉంటాడు వాడు. ఏదైనా నీ సంతోషం కోసం అనిత. పర్లేదు అనిత, నేను ట్రై చేస్తాను. వాడి చేత్తో మాత్రం 4 దెబ్బలైనా తింటాను, కానీ నీకు మాత్రం ఇలా ఇబ్బంది కలిగించును. నువ్వు బాధపడుతుంటే చూడలేనంత. నువ్వు ఇవన్నీ పట్టించుకోవద్దు గాని నువ్వు ప్రశాంతంగా ఉండు. సరే సరే, బాయ్. సరే బాయ్. ఓకే. హాయ్, నేను అది. హాయ్ హాయ్ మస్తాన్, ఎలా ఉన్నావు? హాయ్ బ్రో, ఐఎమ్ ఫైన్. నువ్వేంట్రా ఇక్కడ? నేను ఫ్రెండ్తో వచ్చాను రా. నువ్వేంట్రా తనతో ఉన్నావు? ఏమైందిరా? అది నందకేశవ లవర్ రా బాబు. ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఎవరితో పడితే వారితో తిరిగేస్తావా? త్వరగా వదిలించుకోరా బాబు. నందకేశవులకు తెలిస్తే నీ పని అవుట్. తను వచ్చేటట్టుంది, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. బాయ్.
తను నందకేశవులు గర్ల్ ఫ్రెండా? ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందబ్బా? నందకేశవులతోనేనా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఎవరు కాల్ చేసింది? అది ఫ్రెండ్. ఫ్రెండా?